మేడం నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కాన్స్టెంట్ సపోర్ట్కి ప్రతిసారి ఇక్కడ వచ్చి ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు గోఎస్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ షోరూమ్. యాక్చువల్లీ నేను ఒక 1 monthలోనే సెకండ్ టైం నెల్లూరు రావడం. సో ఐ థింక్ ఇట్స్ అ లక్కీ ప్లేస్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నేను ఇప్పుడు వేసుకున్న ఈ యాక్సెసరీ చూసి లైక్ దిస్ నెక్లెస్ వాజ్ సో ప్రిటీ. నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి అనుకోము కదా. సో ఇట్ వాజ్ సో యూనిక్. అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ సీయింగ్ ద వాచెస్. నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దే వర్ సేయింగ్ వేస్ట్ చైన్స్ ఇక్కడ చాలా వెరైటీ లైక్ చాలా మూవింగ్ అని. ఐ కెన్ యాక్చువల్లీ సీ దాట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు 7 stores. సో కంగ్రాట్స్ ఆన్ దాట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ యూ. మీరు అందరూ రండి, జస్ట్ చెక్ అవుట్ ద స్టోర్. నాకు సిచ్యువేషన్స్ ఒకేషన్స్ బట్టి అండి. అప్పుడప్పుడు ఇలాంటి చాలా ఎథ్నిక్ వేర్స్, చాలా ట్రెడిషనల్గా ఆక్సిడైజ్ గోల్డ్, ఆక్సిడైజ్ సిల్వర్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. కొన్ని అవుట్ఫిట్స్కి ఇట్లాంటి నెక్లెసెస్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు బయటికి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు అయితే సింపుల్ చైన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లైక్ 3 days బ్యాక్. అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పర్దా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది, పర్దా. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రిగుల గారితో చేసిన సినిమా. అది నాకు తెలిసి ఎప్పుడో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి. తెలుగులో వేరే ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది అనౌన్స్ అవ్వలేదు. ఒకటి షూట్ అయిపోయింది, ఇంకొకటి మిడ్వే ఉంది. ఇంకా తమిళ్లో బైసన్ అని ఫిల్మ్ ఉంది. మలయాళంలో బెడ్ డిటెక్టివ్ జేఎస్కే అని వేరే ఫిల్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది రాస్తారు, తర్వాత నాకు వస్తుంది ట్రోల్స్, మీమ్స్, హేట్రెడ్. అందుకే కదా మీరు ఇలాంటివి అడుగుతున్నారు. ఖచ్చితంగా థంబ్నెయిల్ పెట్టుకోవడానికి రేజ్ బెయిటింగ్ అని అంటారు దీన్ని. కొత్త పదం అది, రేజ్ బెయిటింగ్. తెలుసా మీకు అదేంటది అని? చాలా పాజిటివ్గా ఒక క్యాప్షన్ మీరు పెట్టుకుంటే దాని కింద ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి. అది రేజ్ బెయిటింగ్. మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. మళ్ళీ నన్ను పిలవండి. అండ్ ఇప్పుడు లంచ్ చేయాలి చేపల పులుసుతో. లైక్ మంచిగా అన్నం, వేడి అన్నం తినాలి. సో దట్స్ వాట్ ఐ వాంట్.